ఇప్పుడే అందిన తాజా వార్త. దేశ చరిత్రలోనే మరో సంచలనం. సుప్రీంకోర్టు ఇప్పటివరకు ప్రకటించిన తీర్పులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సుప్రీంకోర్టుకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేయండి. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా సుప్రీంకోర్టు వెలువరించిన వాటిలో దాదాపు 37,000 తీర్పులను ఇప్పటి వరకు కూడా హిందీలోకి అనువదించినట్లు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారండి. సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఇచ్చిన తీర్పుల్లో ఎక్కువగా హిందీలోకి అనువదించగా ఆ తర్వాతి స్థానంలో తమిళం ఉన్నట్లయితే చెప్పారు. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్, జేబీ పార్థవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ వివరాలను వెల్లడించింది. రాజ్యాంగం గుర్తించినటువంటి ప్రాంతీయ భాషల్లోకి తీర్పులను అనువదిస్తున్నట్లు పేర్కొంది. రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి 22 భాషల్లోకి తీర్పులను అనువదిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. విచారణ సమయంలో ఈఎస్సిఆర్ ఉపయోగించి పాత తీర్పులను ప్రస్తావించాలని న్యాయవాదులకు జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. ఈఎస్సిఆర్ ద్వారా సుప్రీంకోర్టు తీర్పులను ఉచితంగా పొందేందుకు సామాన్య ప్రజలు, న్యాయ విద్యార్థులకు కూడా వీలు కల్పించింది. ఈ ప్రాజెక్టును 2023లో ప్రారంభించింది. విచారణ సమయంలో న్యాయవాదులు ఈఎస్సిఆర్ను ఉపయోగించి తమ వాదనలో గతంలో ఇచ్చిన తీర్పులను కూడా ఉదహరించుకోవచ్చు. ఈ తీర్పులు సుప్రీంకోర్టు వెబ్సైటు, మొబైల్ యాప్, నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్కి సంబంధించిన పోర్టల్లోనూ అందుబాటులో ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పుల అనువాదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో అందుబాటులోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.